వెల్కమ్ టు వరలక్ష్మి హోమ్ కుకింగ్. ఈరోజు ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పాత్రలో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. ఈ రవ్వ అనేది కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ టైం పడుతుంది ఈ రవ్వ వేగటానికి. రవ్వ కలర్ చేంజ్ అయింది. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఈ పాత్రలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపు గింజలు, కొన్ని జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కాసేపు అయితే మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే వెంటనే మగ్గిపోతాయి ఇవన్నీ. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత కొంచెం ఫ్రోజన్ బఠానీ, 2 టమాటాలు వేసుకుంటున్నాను. ఇవి కాస్త మగ్గిపోయిన తర్వాత కొంచెం ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. ఇంకైతే వాటర్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు బొంబాయి రవ్వకి ఇక్కడ 4 కప్పులు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. వాటర్ అయితే బాగా మరగనివ్వాలి. ఈ విధంగా వాటర్ మరిగేటప్పుడే దీంట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా వేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ పడుతుంది. మన ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. రవ్వ వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్లో ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. మా హోమ్ కుకింగ్ రెసిపీస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.